దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకందరికీ నా నిండు వందనాలు. బైబిల్లో స్త్రీలు అనేకులున్నారు. పురుషులతో పాటు స్త్రీలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. మనం మామూలుగా చూసినట్లయితే బైబిల్లో మనకు 2 నిబంధనలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. 8వ పుస్తకంగా రూతు, 17వ పుస్తకంగా ఎస్తేరు. ఈరోజు నేను మీకు రూతును జ్ఞాపకం చేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమైన కొన్నిసార్లు మనము వాటిని గురించి మర్చిపోతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. ఈ రూతు గ్రంథాన్ని ముందుగా పరిచయం చేసినట్లయితే ఈ రూతు అనే గ్రంథం 8వ అధ్యాయాలు 4 ఉన్నాయి, వచనాలు 84 ఉన్నాయి, ప్రశ్నలు 16 ఉన్నాయి. ప్రవచనములు లేకపోయినా ఇశ్రాయేలుకు ఒక ప్రవక్త ద్వారా రాయబారం లేకుండా ఉన్నటువంటి మొదటి గ్రంథం ఇది. ఆజ్ఞలు 30 ఉన్నాయి, వాగ్దానములు 2 ఉన్నాయి. ముందుగా మనము ఇది ఒక ప్రవచనంగా చూసినట్లయితే ఈ ప్రవచనం ఆమె అత్త అయిన నయోమి తన కోడలైన రూతుతో అంటూ ఉన్నది, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా అంటూ ఉన్నది. రూత్ ఎవరు? అన్యురాలు అయినప్పటికీ క్రైస్తవుడైన బోయజును పెళ్లి చేసుకున్నది. ఎస్తేరు క్రైస్తవురాలు అయినప్పటికీ అన్యుడైన అహష్వేరోషును ఆమె పెళ్లి చేసుకోవలసి వచ్చింది. న్యాయాధిపతులు ఏలిన చీకటి కాలంలో ఎలీమెలెకు, నయోమి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు బెత్లెహేము నుండి మోయాబు వెళ్ళారు. అక్కడ కాపురం ఉంటూ ఉన్నారు. వారికి 2 కుమారులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత నయోమి తన భర్తను కోల్పోయింది. ఆ తర్వాత కుమారులకు పెళ్ళిళ్ళయ్యాయి. ఆ కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. నయోమితో పాటు ఆ 2 కోడళ్ళు కూడా విధవరాండ్రుగా ఉన్నారు. అయితే వీరికి పోషణ కావాలి, వీరు జీవించాలి, వీరి జీవితం ముందుకు సాగాలి అంటే మరి వారు ఏదో ఒక పని చేయాలి. ఇక్కడ మోయాబులో కరువు వచ్చింది, బెత్లెహేము అయితే రొట్టెల ఇల్లు. కాబట్టి వీళ్ళు మరలా మోయాబు నుండి బెత్లెహేముకే వెళ్ళారు. రూతు సౌందర్యవతే కాకుండా పవిత్రురాలు కూడా. రూతుకున్నటువంటి బిరుదు అత్తను హత్తుకున్న ఉత్తమరాలు. రూతు గ్రంథాన్ని హెబ్రూ భాషలో, లాటిన్ భాషల్లో ఏమని పిలుస్తారు? హిబ్రూలో రూయిట్ అనగా సహవాసం అని, లాటిన్లో రౌత్ అనగా విమోచన అని అర్థం. ఈ గ్రంథంలోని పేర్లకు ఉన్న అర్థాలు చూద్దాము. బోయజు వేగంగా పరిగెత్తువాడు, రూతు సౌందర్యవతి, ఓర్ప జడలు కలది, ఎలీమెలెకు దేవుడైన రాజు, నయోమి మథనము, మహ్లోను వ్యాధిగ్రస్తుడు, కిల్యోను నశించినవాడు. ఈ గ్రంథానికి ఒక్కో అధ్యాయానికి ఒక్కో పేరు పెట్టారు. మొదటి అధ్యాయము దేవుని ఇల్లు, 2వ అధ్యాయము దేవుని పొలము, 3వ అధ్యాయము దేవుని కళ్ళము, 4వ అధ్యాయము దేవునితో వివాహము. ఇవి ఆధ్యాత్మికతతో కూడినటువంటి అర్థాలు. ఈ అర్థాలతో ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథానికి మూల వాక్యం రూతు 1:16. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను.
అని ఇలాంటి ధైర్యంతో రూతు నిర్ణయం చేసుకుని అత్తతో కలిసి జీవించడానికి మోయాబు నుండి బయలుదేరి బెత్లెహేము వచ్చింది. వీరు తమ యొక్క జీవితాన్ని స్థిరపరచుకోవడానికి, తమ జీవన భృతి కోసం మరలా తిరిగి బెత్లెహేము వచ్చారు. అక్కడ యవల కోత ఆరంభమైనప్పుడు నయోమి ఆ పొలానికి వెళ్ళి బోయజును పరిచయం చేసుకొని నా కోడలు కూడా వస్తుందని అక్కడ చెప్పి ఆ తర్వాత రూతును కూడా పొలానికి పంపిస్తుంది. అప్పుడు బోయజు దయతో నీవు కూడా పరిగె ఏరుకోమ్మా అని చెప్పినప్పుడు రూతు అక్కడ ఆ పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. అలా వాళ్ళిద్దరూ బోయజు దయలో పోషించబడుతూ ఉన్నారు. నయోమి ఏమన్నది ముందుగా, నేను నీకు విశ్రాంతిని విచారింపవలసిన దానను అన్నది. ఇంగ్లీష్ బైబిల్లో విశ్రాంతి ఇవ్వవలసిన దానను అనే మాటను సెక్యూరిటీ అనగా రక్షణ కల్పించవలసిన దానను అని అన్నది. ఒక స్త్రీగా నయోమి రూతును తన కుమార్తె అని సంబోధించింది. ఇంగ్లీష్ బైబిల్లో డాటర్ అన్నారు, తెలుగు బైబిల్లో కుమారి అన్నారు. నయోమి ఇక్కడ అత్తలాగా కాకుండా తల్లిలాగానే రూతును దయతో చూసుకుంటూ ఉన్నది. తన బిడ్డ ఒంటరిగా ఉన్నది, తనకు ఒక తోడు కావాలి అంటే తాను వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు రూతు ఒంటరిదవుతుంది కాబట్టి రూతుకు పెళ్లి చేయాలని ఆమె నిర్ణయించుకున్నది. అందుకే ఆమె ఏం చేసిందంటే తన కోడలతో చెప్తూ ఉన్నది, ఈ రాత్రి నువ్వు కళ్ళానికి వెళ్ళు అని చెప్పింది. సాధారణంగా ఈ యవల పనులు పోగు చేసుకున్నప్పుడు ఆ ధాన్యాన్ని వేసుకోవడానికి అక్కడ అంతా సిద్ధం చేసుకోవడానికి కళ్ళానికి వెళ్ళేటప్పుడు ఒక చేట, ఒక చీపురు, ఆ ధాన్యం వేసుకోవడానికి ఒక గోతం తీసుకెళ్తాను. కానీ నయోమి ఏమంటున్నది కోడలతో, అమ్మ నువ్వు స్నానం చెయ్యి, నూనె రాసుకో, క్రొత్త బట్టలు కట్టుకొని వెళ్ళమంది. ఈ మనకు 3 అర్థాలను సూచిస్తూ ఉన్నాయి. మొదటిగా స్నానము బాప్తిస్మానికి గుర్తుగా ఉన్నది. రెండవది తైలము అభిషేకమునకు గుర్తుగా ఉన్నది. మూడవది బట్టలు పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నవి. ప్రతి విశ్వాసి కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు మనస్సును ఇవి 3 కూడా మనకు చూపిస్తూ ఉన్నాయి. ప్రవచన నెరవేర్పు ఎలా ఉన్నదంటే, రూతును విడిపింపగల బంధువు బోయజు, ఇబ్రూ భాషలో గోయల్ అనగా బంధువు. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనంలో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. గోయల్ అనే పదానికి నిజమైన అర్థాన్ని చెప్పినవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఈ గ్రంథంలో బోయజు క్రీస్తులా కనిపిస్తూ ఉన్నాడు. పేతురు గారు 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత మీరు విమోచింపబడుతురని మీరెరుగుదురు కదా. అలాగే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ఉన్నాడు. అలాగే ఆయన పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ చేయడానికే వచ్చాడు అనే విషయాన్ని మనము తెలుసుకుంటే చాలా మంచిది. నీవు కూడా విడిపించబడాలంటే వరుడైన యేసు వద్ద వధువుగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధుల విందులో పాలు పొందటానికి సిద్ధపడాలి. ముఖ్యమైన అధ్యాయము రూతు 4. అనాథగా మరియు విధవరాలుగా ఉన్న రూతు జీవితము
ఒక గొప్ప ఇంటి యజమానురాలుగా మారిన దానికి వివరణ ఈ 4వ అధ్యాయంలో ఉన్నది. ఒక బంధువుగా ఆస్తిని సంరక్షించి తన సహోదరుని భార్యను స్వీకరించిన బోయజు ఒక మోయాబీ స్త్రీని దావీదు పూర్వీకురాలిగానే కాక క్రీస్తుకు కూడా పూర్వీకురాలుగా ఒక గొప్ప అంతస్తును కలిగించిన ఘనత బోయజుది. ముగించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కొద్ది మాటలు మాత్రమే. రెండవ భాగం కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. మీకు ఈ మాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.